మనకి తంత్ర జ్యోతిష ప్రకారము, వామాచార పద్ధతి ప్రకారము, కౌలాచార ప్రకారము శంబాలా నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష మహాపండితులు, మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది, దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు. తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి, ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పవర్ని రాధాకృష్ణులు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి, మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి. మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి. ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని, ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం, ఎనర్జీని మార్పు చేస్తాం. వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కలలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి. అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు. ఒరే మూర్ఖుడా, యూజ్లెస్ ఫెలో వశిష్ఠ, నీకు తెలీదా రానేను దక్షిణాచారంలో చేస్తే నేను రానేను, తారాదేవిని రానేను, స్టూపిడ్, దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా? తార అంటే ఎక్స్ట్రీమ్, జ్ఞానానికి మారుపేరు. ఆ తల్లి జ్ఞానాన్ని ప్రసాదించేది. చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె శాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి. అవంతా కూడా ఆమె చేతులు కింద ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి. రాములు వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకొని దర్శించగలిగాడు. అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు, పులస్త్య బ్రహ్మ మనవడే ఆయన, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వాడు ఒక మొండివాడు, అందువలన గుండె పగలలేదు వాడిది. మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా? ఉంటే తారాదేవిని చేసేయండి, దర్శనం అవుతుంది. వామాచార పద్ధతుల్లో చేసేయండి, ఏం పర్వాలేదు. వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం, లేకపోతే మందు బాటిల్ పెట్టడం, ఇలా మైథునం, ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు. మరి ఏమిటిరా అంటే అద్దెకే గురువు కావాలి. కాపాలిక సాధన చేయండి. శివుడికి చేస్తే కపాల సాధన చేస్తారు, త్రిశూలాన్ని ధరిస్తారు. కౌశికి డ్యాన్స్ అంటే ఏంటనో తెలియదు వీళ్ళకి. కౌశికి డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు, అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది. గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు. తర్వాత కౌశికి డ్యాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు. సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది, ఊరేగింపు. అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు. ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు. ఈజ్ అ రైల్వే ఆఫీసర్. కాపాలికుడు అంటే ఏదో మెడలో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు. అయితే అఘోరీలంతా కూడా కేదారామ ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ, కాశీలో. వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు. విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద
ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు. ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి. అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో, అన్నీ నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను. అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకొని ఆ తర్వాత తారాదేవి దర్శనం ఇచ్చింది. ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కలలో కూడా దర్శనం కాలేదు. చూడండి, ఋషులు బ్రహ్మదేవుడికే దిగాడం లేదు. మరి ఎలా? అది మానవుడికి మాత్రమే సాధ్యం. అది ఎలా అంటే గురువు ఉండాలి. గురువు అంటే యూట్యూబ్లో ఉండే గురువులు కాదు నాయన. యూట్యూబ్లో మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా, మైదనం చేయాలా, ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు. శాస్త్రీయం, సహేతుకం, సవైదికం, వైదికం, బ్రహ్మ విద్యా పరంపర అది రావాలి. ఇక్కడ విద్యాతంత్రము అవిద్యాతంత్రం అని రెండు ఉంటాయి. విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలుగుతాం. వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు. బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన. అలాగే లలితా సహస్రం బ్యాచీలు చేస్తారు. ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి? నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది, నేను లలితాదేవి ఉపాసకుడిని, నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది, నేను రోజు మాట్లాడతాను, లలితాదేవితో చాటింగ్ చేస్తాను, వాట్సాప్ అవనా? మనిషి అనుకున్నారా ఏంటి? లేదా 2 చేతులు 2 కాళ్ళు నాకులాగా ఒక కళ్ళజోడు అవి పెట్టుకుంటుంది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే? ఏనాడో చనిపోయినటువంటి రావణ, ఇంద్రజిత్తు, కంసుడు, శిశుపాలుడు, అలా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, విష్ణుమూర్తి కష్టపడి 10 అవతారాలు ఎత్తి 10 యుగాలు, ఎన్ని యుగాలండి? కృత యుగం నుంచి ఎన్నో యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి 10 అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరినీ పుట్టించేశాడు. అటువంటి గొప్ప రాక్షసుడు వాడు. శభాస్ అంటది లలితాదేవి. ఏమంది? లలితా సహస్రం చదువుకోండి. కరాంగుళనకోత్పన్న నారాయణ దశాకృతి. ఈ కరం అంటే చెయ్యి, ఆ చేతుల్ని ఇలా విదిలించిందంతే. కర అంగుళి, కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు. కర అంగుళి నఖ అంటే గోళ్ళు. ఉత్పన్న, కర అంగుళి నఖ ఉత్పన్నమైన. నారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు వచ్చినాయి. ఇలా అంద అమ్మవారికి ఎంత ఈజీ పని అండి. ఇలా అందంతే. రాముడు, కృష్ణుడు, వీడు గ్యాంగ్ అంతా విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తాడు కదా. హిరణ్యకశిపుడు అంటే పాస్ పడిపోద్ది అందరికి, ఎవరిని లెక్క చేయడు. ఆయన కోసం శివుడే భయపడిపోయి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరభద్రుడు వెళ్తే ఓడిపోయి ఆయన శరభేశ్వరుడు అవతారం ఎత్తి లాస్ట్కి ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ పార్వతి ప్రత్యంగిర రూపంలో అవతరించి దేవతలంతా రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారు కూడా డైరెక్ట్గా అవతారం చేయకుండా వినాయకుడిని అడిగి, వినాయకుడిని మహాగణాధిపతిని పూజించి ఆయన అడ్వైజ్ మేరకు, తన కొడుకైనా సరే ఆయన అడ్వైజ్ మేరకు చందనం వేస్తే నరసింహస్వామి ఆయన శాంతిస్తాడని ఉపాయం చెప్పి, లేకపోతే డైరెక్ట్గా నరసింహస్వామిని నువ్వేం చేయలేవమ్మా, నువ్వు జగన్మాతవైనా కూడా ఆయన కోపం కంట్రోల్ చేయలేవు, సో దెర్ ఈస్ ఎ రెమెడీ అమ్మా, చందనం వేసే తల్లి అని చెప్తే అప్పుడు ప్రత్యంగిర అవతారంలో ఆయన శాంతింపజేసింది. అటువంటి హిరణ్యకశిపుణ్ణి, కూర్మ అవతారం, వారాహ అవతారం, విష్ణుమూర్తి అవతారాలన్నిటిని కూడా ఆమె ఇలా చేతులు విధించింది. అంటే జగన్మాత యొక్క అనుగ్రహం ఆమెకి ఎంత అవలేలా ఇది. అలాగే సోలార్ సిస్టమ్స్, ఏమంటే సూర్యుడు ఉన్నాడండి, కుజుడు ఉన్నాడండి, చంద్రుడు ఉన్నాడండి. ఒక్క సోలార్ సిస్టమ్ పాలపుంతలో మనకు దగ్గరగా ఉన్నది. అటువంటి పాలపుంత భూమికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఒక్క సోలార్ సిస్టమ్ను పట్టుకొని పెద్ద గొప్పలుగా దానికోసం 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సునీత విలియమ్స్ గారు, మన కల్పనా చావ్లా గారు, వీళ్ళంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు. అంతకుముందు నీల్స్ బోర్, ఆర్మ్ నీల్స్ స్ట్రాంగ్, ఆర్మ్ నీల్స్, ఇలా కొంతమంది వెళ్తున్నారంటే అలా నీల్స్ బోర్ చేసినటువంటి అటమిక్ స్ట్రక్చర్ ఈ యొక్క డెవలప్మెంట్తో ఇవన్నీ కూడా ఎవల్యూషన్ అని చెప్తున్నారు సైంటిస్టులు అంతా. ఏం ఎవల్యూషనే? పరిస్థితుల్ని రెస్పాండ్ అయ్యేటటువంటి స్టిములాయిని ఆటోమేటిక్గా నేచరే క్రియేట్ చేస్తుంది, నువ్వు క్రియేట్ చేసుకుంటే రాదు. అంటే
ఇదంతా పెద్ద శాస్త్రం. ఇలా చెప్పాలి, ఇలా చెప్పకుండా నేను లలితాదేవి ఉపాసకుడిని, కుంకాలు వేసేయండి, కొబ్బరికాయలు కొట్టేయండి, గుమ్మడికాయలు వెలిగించేయండి, నందిహారతి సింహారతి ఏంటి ఇది చేసేస్తే లలితాదేవి వచ్చి కూర్చుంటుందా? లలితాదేవి అంటే మనిషి. అటువంటి జగన్మాత అయినటువంటి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవిని అగస్త్య మహర్షి రోజు దర్శనం చేసుకునేవాడు ఇలా. అయితే హయగ్రీవుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం. హయగ్రీవుడు గుర్రం తలకాయ ఉంటుంది. ఎవరికైతే చదువు జ్ఞానం కావాలో అటువంటి హయగ్రీవుడిని పట్టుకుని హయగ్రీవ స్తోత్రాలు అని చదువుతాం. ఆయన లలితాదేవి కోసం ఎంత తపస్సు చేసినా, ఎంత సాధన చేసినా ఆయనకి దర్శనం ఇవ్వట్ల. ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి. ఒరే నాయన శిష్య, నీకేమో రోజు దర్శనం అయిపోతుంది, నాకు అసలు అమ్మవారు ఇవ్వట్లేదురా, శిష్య నాకు ఇప్పిస్తావా అని అడిగితే, అదే ఉందండి గురుగారు నేను ఇప్పిస్తానని. అమ్మ లలిత ఇలారా అంటే వచ్చేసింది లలితాదేవి. ఇదిగో గురుగారు చూడండి అంటే చూపించేశాడు. శబ్బాసరా నాయన, ఎక్కడన్నా గురువుగారు శిష్యుడిని ఉద్ధరిస్తాడు కానీ ఇది విచిత్రం రా బానపు, శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు, ఉద్ధరించాడు రా నాయన. కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హయగ్రీవుడు అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు. ఇలా ఉంటాయన్నమాట. అదే అగస్త్యుడు గాయత్రీదేవికి, అదే గాయత్రీదేవికి విశ్వామిత్రుడు, అదే అగస్త్యుడు తారాదేవికి, లలితాదేవికి, ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు. 10th క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తారంటే తోలు తీసేస్తాను. మాకు తెల్లాకల మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు, పాపాడు ఏదో పిచ్చోడు కావుటైనా చూడండి, నాది తెల్లాకల మనోహర్ అని వీడియోస్ చూస్తూ వస్తాడు. శివుడు ఉన్నాడండి, రాముడు కృష్ణుడు లేడండి అంటాడు. వాళ్ళు రాజులేనండి, వాళ్ళు దేవుళ్ళు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను. ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని, రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని, రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే, ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా? శాస్త్రం అని పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా? రాముడు నువ్వు చూసావా? రాముడు డైనింగ్ టేబుల్ నువ్వు కూర్చొని తిన్నావా? నువ్వు రాముడు కిచెన్లోకి వెళ్ళి చూసావా? ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగాం. కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువుగారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా, వాల్మీకి రాంగ్, లేకపోతే వ్యాసుడు రాంగ్, ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారనే పిడి వాదన పిడికిలెట్టి చంపేస్తాను, పిడికిలు గుద్దుతో చంపేస్తాను. ఒక ఆధారమైన వేద పండిట్ని నేను, ఒక ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసి సిబిఐ and all the Bihar police, the West Bengal police, arms drop out 2000 year 1995, arms drop out 1995 కొట్టి చూడండి పురూలియా జిల్లా అని. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాలా నగరం పురూలియా పుందాగ్ ఎలా ఆకర్షించింది. జ్యోతి బసు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలీదు. అతను తెచ్చుకునేటటువంటి ఆర్మ్స్ వెళ్తుంటే శంబాలా గ్రామం మీద పుందాక్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది. కట్ అయిపోయి ఎక్కడికక్కడ 2-3 తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కి ఇచ్చేయండి అని బతిమాలుకుని ఆ ఊరు సీజ్ అయిపోయింది. అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల వాళ్ళ విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్. అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు. దట్ ఈస్ శంబాలా నగరం. మీ ఇష్టం వచ్చినట్టు శంబాలా నగరాన్ని నేను వెళ్ళాను, శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను, తినేసి వచ్చేసాము, ఆస్ట్రల్ ట్రావెల్ చేసేసాను. ఏంట్రా మీరు ఆస్ట్రల్ ట్రావెల్ చేసేది? మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా, చూసి వచ్చేసావా నువ్వు? ఏం మాట్లాడుతున్నారు? దిమాక్ ఉందా అసలు? అంత గొప్పవాడు ఆత్మ రా, నేను పీకుతాను నీ ఆత్మని. కాబట్టి ప్రవచనకారులు ఎలా చెప్తున్నారా మీరంతా? ఎవడిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. కానీ ఒక సశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రేషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు. ఆ పవర్స్ ఎలా ఉన్నాయి, ఎలా సాధించవచ్చు? మరి ఈ చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తూ వచ్చినాయి. ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, మీకు చూడాలి అని అనుకుంటే సిబిఐ
సెల్ నెంబర్ 13 బంకిత్పుర జైల్. దాన్ని డీల్ చేసినటువంటి ఐజీ ఆర్జీ శ్రీవాత్సవ జగద్గురువైనటువంటి పరమేశ్వరి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డీవియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు. అదే ఐడియాలజీని ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పారు. ఆయన ఆనందమూర్తి, ఆనంద్ మార్గ ఆశ్రమం ప్రభావం దారు. ఇవన్నీ కూడా వెళ్ళండి, బర్కత్పుర జైలుకి వెళ్ళండి. సెల్ నెంబర్ 13 రికార్డ్స్ ఉంటాయి. పుందాగ్ వెళ్ళండి, ద ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ద అర్త్, అదే శంభారా నగరం. వెళ్ళి ఎన్జిఆర్ఐని అడగండి. ఎన్జిఆర్ఐలో డైరెక్టర్ ద శ్రీవాత్సవ హబ్సీ కూడా, ఆయన పేరు శ్రీవాత్సవే, ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే. ఎవడైతే బాబాకి హాని చేశాడో, ఎవడైతే ప్రలోభాలకు లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడో, కుష్ఠవ్యాధి వచ్చేసింది అతనికి. కమాన్ వెళ్ళి చూసుకోండి. ఐజీపీ శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే పోన్లే అని లెప్రసీని తీశాడు. ఇది పవర్స్ అంటే. సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కట్టా, భవేశానంద అవధూత ద సీనియర్ స్వామీజీ ఇన్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గా కల్కట్టా, అండ్ ఆచార్య సవితానంద అవధూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్లో ఆనందనగర్ లో. అదే ఆనందనగర్ అంటే అదే శంబాల గ్రామం. వెళ్ళండి. ఈజ్ ఎంబీబీఎస్, ఎండి, డిజిఓ, ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవధూతలు గారు. ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్లు ఎంటెక్లు చేసి భవేశానంద అవధూత. మాట్లాడండి చూస్తాను. నడిచే దైవం, కదిలే దైవం, కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతుల వారు మీ నూతులో నీళ్ళే వాడుకోవాలి, ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు, కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి, బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు, వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద అవధూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక్కి నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు. 175 మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ లో ఆయన తిట్టారు. తిడితే అసత్యం అయిపోద్దా? భయపడిపోతాడా? ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం, నడిచే దైవం, ఆయనే వచ్చి భవేశానంద అవధూత దగ్గరికి వచ్చి శబ్బాస్ రా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని ఇన్ఫర్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు. ఇది అంటే మంత్రశాస్త్రాన్ని యంత్రశాస్త్రానికి తంత్రశాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి, గురుదేవుల యొక్క అనుగ్రహం ఉండాలి. నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా? మంత్రాలు చేసేస్తాం, తంత్రాలు చేసేస్తాం, తర్వాత మరుగుమందు పెట్టేస్తాం, తర్వాత చేతబళ్ళు తీసేస్తాం, కాలు కూడా సరిగ్గా నడవు. కుంటి వెధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాళ్ళు, బుర్రలేని వెధవలు చెప్పేటటువంటి వాళ్ళు. హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు, ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు. సో వామాచారం, దక్షిణాచారం, కౌలాచారం అన్నీ ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు మన క్షేమం కోసం అన్ని వద్దురా నాయన, దక్షిణాచారం చేసుకోండి అని చెప్పారు. మీ ఇష్టం, ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు. చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా 12 రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు. ఏ రకంగా చేసుకోవచ్చు అన్నది పర్సనల్గా నా నెంబర్ ఉంటుంది, యుఎస్ఏ నెంబర్, దానికి కాల్ చేయండి. అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది. అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్. వ్యాపారం కోసం, డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను ఒక ప్రొఫెసర్ని. అండర్స్టాండ్? ఎవరైతే సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారో, మీ జీవితాలు నవ్వుల పాలైనటువంటి మీ జీవితాలని బాగు చేసుకోవాలనుకుంటున్నారో, సీరియస్గా ఉన్న వాళ్ళు రండి. వెకిలి వాళ్ళు చేస్తే తాట తీస్తా. కమాన్, కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సో నెక్స్ట్ 12 రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో, వాటిని ఎలా చేసుకోవాలి, ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా గ్రహణం, మనకి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత దూసుకెళ్ళిపోతున్నారు మీరంతా కూడా. సింహరాశి వాళ్ళు మేమేమనం. కారణం ఏంటంటే చక్కగా మీరు దాన ధర్మాలు, కొంతలో అందరూ ఉండరు, కొంతమంది పాపం దాన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అనాథలకి, ఈ యొక్క సాధువులకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. దే ఆర్ గుడ్ ఎనఫ్. సో ఈ సాధన వాళ్ళు, భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు, ఆస్తుల తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా
చాలా సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సాధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడంతా కూడా ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి చేసేది కాదు. ఒక్కొక్కడు నాకు కాల్ చేస్తాడు, జ్యోతిష్యం చెప్పండి గురువుగారు, ఫీజు ఎంతండి అని. అరే బాబు, ఫీజు కోసం చేస్తున్నామా మేము? ఫీజు కోసం చేస్తే ఇంత కఠినంగా ఎందుకు మీరు అందరితో మాట్లాడాలి? డబ్బుల కోసం అయితే స్వీట్గా మాట్లాడి ఆవు పాలు పిండి మీ దగ్గర డబ్బులు లాగేయచ్చు. నెవర్ వి డూ దాట్. మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి టీచర్ అనేటటువంటి వాడు బెల్ట్ తీసి ఉతికితేనే కరెక్ట్గా సెట్ అయ్యేది. కాబట్టి బలులు అంటే మీరు మేకల్ని కోళ్ళని కోసేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటామా మేము? నో, వి నెవర్ డూ ఇట్. సో ఈ యొక్క సింహరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా మనము సూర్యోపాసన చేసుకోవాలి. అమ్మవారి ఉపాసన, మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాలి, దాని మంత్రాలు నేర్చుకోవాలా, అనుష్ఠానం చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా వివిధమైనటువంటి లెక్కలు ఉంటాయి. అలాగే ఎవడు పడితే ఆడు దశమహావిద్యలు చేసేస్తానంటే నమ్మేస్తారా మీరు? గుళ్ళు కట్టేస్తే నమ్మేస్తారా? పెట్టుడు గుళ్ళురా ఇవన్నీ. స్వయంభూలు ఎక్కడుంటాయి? గుళ్ళ దేవత అంటే గుళ్ళో ఉంటుందా? ఒకడేమో కుంటోడు రాజశ్యామల గుడి కట్టానంటాడు ఒకడు, ఒకడేమో ప్రత్యంగర గుడి, వారాహి గుడి, అందులో మందు పోస్తారు, హోమాలు అంటారు. వీసా అట రానటువంటిది ఇక్కడ హోమం చేయించేసుకుంటే వీసా వచ్చిందంట. ఇమిగ్రేషన్ ఈ ప్రాసెస్లు అన్నీ లేవు. ఈ వెళ్ళే బుద్ధి లేని జనాలకి ఎమ్మెల్యే గాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళు మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, తర్వాత ఈ యొక్క బాటిల్ పెట్టాలా అన్న వాళ్ళని, ఇద్దరు పిల్లలు, ఆల్రెడీ ఒక లవర్తో అయిపోయింది, భార్య కేసులు పెట్టింది. ఇలాంటి వాళ్ళు కూడా మరి ఇలాంటి సాధనలు చేస్తుంటే ఎట్లా? ఆల్రెడీ డిఫేమ్ అయిపోయారు. ఈడు డిఫేమ్ అయిపోయాడు, చెప్పినోడు డిఫేమ్ అయిపోయాడు. మళ్ళీ కలుసుకుని ఇవన్నీ ఏవో సాధనలు చేయాలని ప్లాన్లు చేసుకుంటే ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి? సో దిస్ విల్ నాట్ వర్కౌట్. గాడెస్ ఏం చేస్తుంటే షీ విల్ త్రో యూ అవుట్. సకల పరమేశ్వరి చదువున్నవాడి దగ్గరికి రావాలా? చదువు శాస్త్రం అనేటటువంటిది, మంత్రశాస్త్రం అనేది గురు శిష్యుల పరంపర అంటే ఏంటి? నేను వెళ్ళి నా గురువుగారు నాకు మంత్రాలు నేర్పించండి, నాకు ఇచ్చేసేయండి అని అడిగితే తోసేస్తాడు, ఇసిరేస్తాడు. అసలు మామూలు వాళ్ళు చేసింది ఎలా ఫలిస్తుందని మీరు అనుకుంటారు అసలు? సో కరెక్ట్ సాధన చేయండి. సింహరాశి వాళ్ళు ఏ సాధన చేయాలో నేను చెప్తాను. శుభమస్తు.